చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. 2 నెలల శిక్షాకాలం. జైలు నుంచి బయటకొచ్చాక బుద్ధి మార్చుకుని మంచిగా బతకొచ్చు. కానీ అతను రెండో దారి ఎంచుకున్నాడు. తనను జైలుకు పంపిన వారిపై కక్షతో రగిలిపోయాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్ళాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 6గురిలో అతని భార్య పిల్లలు కూడా ఉన్నారు. అసలు ఎందుకు అతను ఇంతటి దారుణానికి తెగబడ్డాడు? ఆ 6గురు చేసిన పాపమేంటి? నిందితుడి నేపథ్యం ఏంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? రంగారెడ్డి జిల్లాలోని దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ 7 ఏళ్ల క్రితం సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 4 ఏళ్ల పరీక్షిత్, 2 ఏళ్ల దైవీక్షిత్ సంతానం ఉన్నారు. ఈ క్రమంలోనే ఇంటర్ చదివే బాలికను రాజ్ కుమార్ వేధించాడని ఈ ఏడాది మే 16న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో కేసు నమోదు చేసి రాజ్ కుమార్ ను అరెస్టు చేశారు. 2 నెలల పాటు శిక్ష అనుభవించిన నిందితుడు బెయిలుపై బయటకు వచ్చాడు. శుక్రవారం రాత్రి మొదట షాబాద్ పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించిన రాజ్ కుమార్ ఆమెను బలవంతంగా లాక్కెళ్లేందుకు యత్నించాడు. బాలిక తల్లి, నాయనమ్మ అతనికి అడ్డుపడ్డారు. రాజ్ కుమార్ వారిద్దరిని కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం బాలికను బలవంతంగా దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలిక పీకను కోసి దారుణంగా హత్య చేశాడు. అంతకు ముందు బాలికను ఇంట్లోంచి బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మూడు హత్యల అనంతరం దైవాలగూడలోని ఇంటికెళ్లిన రాజ్ కుమార్ భార్య సరితతో పాటు 2 కుమారులు పరీక్షిత్, దైవీక్షిత్లను కత్తితో పీకలు కోసి చంపేశాడు. 2 పిల్లల్ని పడుకుని ఉండగానే చంపేసినట్లు అక్కడి దృశ్యాలను బట్టి అర్థమవుతోంది. ఈ హత్యల తర్వాత తండ్రి అరుణ్ కుమార్ కు ఫోన్ చేసిన రాజ్ కుమార్, నేనే 6గురిని చంపాను, నేను కూడా చనిపోతున్నా అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆందోళనకు గురైన అరుణ్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటనా స్థలిని ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి పరిశీలించారు. బాలికను, ఆమె కుటుంబాన్ని చంపిన రాజ్ కుమార్ భార్యను, పిల్లలను హత్య చేయడం ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. 2 వారం ఇది విలేజ్ లో లేదు. మేము ప్రయత్నం చేశాము. అప్పుడు తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్ కి ఫైల్ చేశారు. ఇది సెక్షన్ 11-12 లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం కోర్టు కూడా దే హావ్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. ఇది వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు నియర్లీ 1.5 to 2 కోటి లోన్స్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్. వైఫ్ తరఫు నుంచి ఏం కంప్లైంట్ లేదు. పోక్సో 1 కేసు ఉంది. తర్వాత ఒక పాత 323 చాలా ఓల్డ్ కేసు ఉంది. అది దట్ ఈస్ రిగార్డింగ్ నాట్ కనెక్టెడ్ టు దిస్. దట్ ఈస్ సమ్ లోకల్ క్వారల్ రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూ. 6గురి హత్య కేసులో మృతుల బంధువుల ఆందోళనతో షాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. నిందితుడిని తమకు అప్పగించాలంటూ షాబాద్ కంది రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. రాజ్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయకపోతే మరొకరి ప్రాణం తీస్తాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు చేపట్టిన ఆందోళనతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఆందోళనకారులు అడ్డుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి షాబాద్ పిఎస్ వద్దకు చేరుకుని ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తరోగా ఎంక్వైరీ చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. బాధిత కుటుంబంలో ఎవరైతే వికలాంగురాలు ఉన్నారో ఆమెకు ఇమ్మీడియట్ రిలీఫ్ కింద ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. అట్లే ఒకవేళ ఆమెకు
ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.